స్త్రీలు ఎస్పెషల్లీ బాయ్స్ కోసం వెళ్తే వెళ్ళారు, 100 కాదు 80 కాదు 160 స్పీడ్లో వెళ్ళండి, మీకు ఎవరు ఏమనరు. ఎందుకంటే మీరు అమ్మ చెప్పినా వినరు, నాన్న చెప్పినా వినరు, మాలాంటి సిస్టర్స్ చెప్తే అస్సలు వినరు. సో ఒక హెల్మెట్ క్యారీ చేసుకుంటే ఏం పోదు కదా. నార్మల్గా హెల్మెట్ పెట్టుకొని ఏదైనా స్పీడ్గా వెళ్ళి ఎక్కడ పడిపోయినా కూడా కాల్లో చేతిలో ఇరిగి 1 సంవత్సరం లేదా 2 సంవత్సరాల్లో మీరు కోలుకుంటారు. బట్ హెల్మెట్ పెట్టుకోకుండా ఇంత స్పీడ్గా ఎగబడిపోయి ఎక్కడైనా పడ్డారనుకోండి, ఒక్కసారికి తలకాయ లేచిపోద్దు. అంత స్పీడ్గా మీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? బాగానే మోటివేట్ చేస్తాడు పక్కనోడు, ఏమని, మాయా బుల్లెట్ కొన్నాం, మాయా డామినర్ కొన్నాం, అంత స్లోగా వెళ్తా పెట్టి మాయా ఆరా మైనస్ అయిపోద్ది. దేనికైనా గుద్దుకుంటే ఆరా నిజంగానే మైనస్ అయిపోద్ది. అండ్ నేను చాలాసార్లు హైవేలో అబ్బాయిలకు అబ్జర్వ్ చేస్తుంటాను, ఇలాగా ఎంత వంపులు తెప్పాల్సిన అవసరమే ఉంది బండికి. నార్మల్ గా ఇలా స్ట్రైట్ గా వెళ్ళినా కూడా నువ్వు అనుకునే డెస్టినేషన్ కి రీచ్ అవుతావు కదా బ్రో. ఏం లేదు, వాళ్ళు ఒక బేసిక్ స్పీడ్ మీద వెళ్తారనమాట. మీరు వెళ్ళే స్పీడ్ కి ఒక కార్ ని గుద్దుకుంటేనే కార్ లొక్కపడిపోద్ది. అలాంటిది ఒక మనిషిని గుద్దారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళోడు ఉన్నాడు, లేకపోతే ఆంటీ అంకుల్ ఎవరినో ఒకరు గుద్దేశారు అనుకోండి, ఏ డివైడర్ తగిలో, లేకపోతే ఏ ఫెన్స్ తగిలో, లేకపోతే తారు రోడ్డే కదా, తారు రోడ్డు పాగుకుంటూ వెళ్ళి చచ్చిపోతారు వాళ్ళు. అప్పుడు హాస్పిటల్స్ అంటూ, పోలీస్ స్టేషన్స్ అంటూ, కోర్టులు అంటూ, బెయిల్ అంటూ తిరుక్కోవాలి మనమే. నేను చెప్తున్న దానికి నెగిటివ్ గా తీసుకుంటే నేనేం చేయలేను, కానీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కడు స్పీడ్ గానే వెళ్తున్నాడు. రోజులు అస్సలు బాగాలేవు. ఒక రోజుకి ఒక 20-30 యాక్సిడెంట్లు వినాల్సి వస్తుంది మనం. సో ప్లీజ్ బాయ్స్, రోడ్డు మీద హైవేస్ మీద వెళ్ళేటప్పుడు నెమ్మదిగా స్లోగా ఒక బేసిక్ స్పీడ్ తో వెళ్ళొచ్చు కదా. చూడడానికి ఒక్కడు ఎంత అందంగా ఎంత హ్యాండ్సమ్ గా ఉంటారు మీరందరూ. అలాంటి అందమైన మొహాల పైన చెత్త చెత్త మరకలు, మచ్చలు, గాయాలు తగిలితే ఎలా ఉంటుంది చెప్పండి. మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాల వరకు పోవు, కొందరికైతే జీవితాంతం పోవు. మీకు వేరే వేరే ప్రపంచాలు ఉండొచ్చు, బట్ మిమ్మల్ని నమ్ముకున్న పేరెంట్స్ కి మీరు మాత్రమే ప్రపంచం. ఐ మీన్ మనం మాత్రమే ప్రపంచం మన అమ్మ నాన్నలకి. మనకి ఏదైనా అయితే ఆ గుండెలు అస్సలు తట్టుకోలేదు తెలుసా. ఇంకా వాళ్ళు బతికి చచ్చినట్టు మనకి ఏమైనా అయి చచ్చిపోతే. దేవుడిచ్చే చావు వేరు, ఇలా మనం కోరుండి స్పీడ్ గా వెళ్ళిపోయి ఢీ కొట్టి చచ్చిపోవడాలు వేరు. సో మీ అందరికి ఒక చిన్న చెల్లిగా, ఒక అక్కగా చెప్తున్నా, నెమ్మదిగా వెళ్ళండి, ఇంటికి క్షేమంగా చేరుకోండి. ఎంత లేట్ గా వెళ్ళినా ఏమీ అవ్వదు. సో మీ అందరికి ఒక చిన్న చెల్లిగా, ఒక అక్కగా చెప్తున్నా, నెమ్మదిగా వెళ్ళండి, ఇంటికి క్షేమంగా చేరుకోండి. ఎంత లేట్ గా వెళ్ళినా ఏమీ అవ్వదు. ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీగా, సేఫ్ గా, సెక్యూర్డ్ గా వెళ్ళిపోండి ఇంటికి. అంతకు మించి అమ్మ నాన్నలకి ఏమి వద్దు.